నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. షార్ట్ టైమ్ లో పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు. అంతే స్పీడ్ తో సీఎం అయిపోయారు విజయ్. ఇప్పుడు రియల్ సీఎం గా పనిచేస్తూ ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే విజయ్ నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా? జ్యోతిష్కుడి నియామకం నుంచి ప్రతి నిర్ణయంలో యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందా? అన్నాడీఎంకే రెబల్స్ ను తీసుకుంటే రాజీనామా చేస్తామని మిత్రపక్షాలు హెచ్చరికలు వస్తున్నాయా? అసెంబ్లీలో బలం చేకూరింది అనుకుంటే అది వాపుగా తేలిందా? రియల్ కు తేడా ఉంటుందని విజయ్ గ్రహిస్తున్నారా అన్న రివర్స్ ట్రెండింగ్ సాగుతోంది. ఇక విజయ్ తీసుకున్న తొలి నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వాటిని వెనక్కి తీసుకోవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. పాలనలో అనుభవరాహిత్యం లేదా కూటమి పార్టీల ఒత్తిడి కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అది కూడా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష రోజే జ్యోతిష్కుడి నియామకంపై తీవ్ర దుమారం రేగటంతో విజయ్ వెనక్కి తగ్గి కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆ నియామక ఉత్తర్వులను రద్దు చేయడం సంచలనం రేపింది. ఇక వైరి పక్షాల నుంచి విమర్శలు రాకముందే సొంత కూటమి నేతలే బహిరంగంగా తప్పు పట్టడంతో విజయ్ తన నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ప్రచారం సాగుతోంది. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నేరుగా సీఎం పీఠాన్ని అధిష్ఠించిన విజయ్ ప్రభుత్వ వ్యవస్థల నిర్వహణ నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి తడబాట్లు జరుగుతున్నాయని మిత్రపక్షాలు విమర్శిస్తున్నాయి. సాధారణ పరిపాలనా పద్ధతులను కాదని వ్యక్తిగత ప్రాధాన్యాలకు పీఠం వేయటం వల్లనే తొలి రోజే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు కాంచీపురంలోని ఓ కాంట్రాక్ట్ విషయంలో కూడా ప్రతిపక్షాల ఆరోపణలతో టెండర్లను రద్దు చేసిన ఘటన కూడా జరిగింది. అయితే విద్యా సంస్థలు, దేవాలయాల సమీపంలో మద్యం దుకాణాలను మూసివేయడం వంటి విజయ్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు ప్రజల నుంచి ప్రశంసలు కూడా దక్కాయంటున్నారు. ఇక అయితే మరోవైపు విజయ్ మద్దతుదారులు దీనిని సానుకూల కోణంలో చూస్తున్నారు. తప్పులను వెంటనే తెలుసుకుని మొండి పట్టుదలకు పోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలను మార్చుకునే సుగుణమైన నాయకత్వ లక్షణం విజయ్లో ఉందని వారు సమర్థిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అనాలిసిస్ అందించేందుకు మా కొలీగ్ శివాని అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రాహ్మణి. సో ఇప్పుడు అందరూ కూడా టీవీకే పార్టీ గురించి, తమిళనాడు గురించి చర్చించుకుంటున్నారు. పట్టుబడి 10 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే టీవీకే పార్టీకి కానివచ్చు, లేకపోతే విజయ్ కానివచ్చు, ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. అదేంటంటే ఒకవేళ మనం చూసాము ఫ్లోర్ టెస్ట్లు ఏ విధంగా అయితే అన్నాడీఎంకే పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ప్రకటించారు. సో ఒకవేళ మంత్రివర్గ విస్తరణ అనేది చేపడితే మాత్రం అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎవరిని కూడా మంత్రి పదవి ఇవ్వకూడదు అనేది పట్టుపడుతున్నాయి మిత్రపక్షాలు కూడా. సో దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సపోర్ట్ ఇచ్చే ముందు మిత్రపక్షాలు కొన్ని కండిషన్స్ పెట్టే, ఆ కండిషన్స్ లో ఒక కండిషన్ వచ్చేసి అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు సీట్ ఇవ్వకూడదు మంత్రి విస్తరణలో అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూడాలి విజయ్ వాళ్ళకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా, లేకపోతే ముందడుగు వేసి రెబల్ ఎమ్మెల్యేకి, అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే వాళ్ళకి ఏమైనా సీట్ కేటాయించే అవకాశం ఉందా అనేది. సో ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే స్పందించారు టీవీకే ఎమ్మెల్యే అర్జున్ యాదవ్. అదేంటంటే ఇలాంటి వార్త అనేది అసలు నిజం కాదు, ఇదంతా ఒక రూమర్. మేము ఎవరిని కూడా ఇప్పటి వరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి రెబల్ ఎమ్మెల్యేకి సీట్ ఇస్తామని అభ్యర్థిస్తామనేది కన్ఫర్మ్ చేయలేదు. ఇట్ జస్ట్ రూమర్ అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగేసింది. బట్ చూడాలి
నిజంగానే అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేల నుంచి ఎవరికైనా బెర్త్ అనేది కన్ఫర్మ్ చేస్తారా, లేకపోతే మిత్రపక్షాలకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారా విజయ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారిందని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పసుపులేటి సందీప్ రాయల్ గారు, టీవీకి నాయకులు, అండ్ అలాగే వెంకటేశ్వర రెడ్డి బీజేపీ నాయకులు, వీరశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముగ్గురికి నమస్తే అండి. ఫస్ట్ సందీప్ రాయల్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు టీవీకే పార్టీ గురించి మనం చాలానే వింటున్నాము, పెద్ద షాక్ తగిలింది, అంతా అయిపోయింది, స్టాలిన్ చెప్పినట్టుగానే నిజంగానే వీళ్ళ ప్రభుత్వం నిలబడదేమో అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది జనాల్లో అని చెబుతున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అలా ఏం లేదండి. ముందుగా న్యూస్ యజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ గారు చెప్పిన మాట ప్రకారం ఏదైతే చెప్పారో అది చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా నాయకుడు ప్రజలకు ఉచిత కరెంటు, డ్రగ్స్ నియంత్రణ, మహిళా రక్షణ, నీటి రద్దు, ఇంపోర్ట్ కాటన్ అంటే ఇలాంటి విషయాలు, అమ్మ క్యాంటీన్ రీఓపెన్, ఇలా మంచి పనులు చేస్తూ తమిళనాడులోని అన్ని ప్రజల హృదయాలని ఆయన ఆకర్షిస్తున్న ఉద్దేశంలో అక్కడ తమిళనాడులో ఉన్న డిఎంకే ఓర్చుకోలేకపోతుంది. ముఖ్యంగా స్టాలిన్ గారి యొక్క బాధ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడగొట్టాము, ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాము, ఆయనకి ఎప్పుడు చెప్పుకునే డిఎంకే కోట అని చెప్పుకునే గ్రేటర్ చెన్నైలో క్లీన్ స్వీప్ చేసి టీవీకే పార్టీ జెండాని పాతడంతో అక్కడ వాళ్ళు చాలా డిఫెన్స్ లో పడిపోయారు, చాలా ఇబ్బందుల పరిస్థితులు పడిపోయి మా ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా, మా పార్టీ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు తెలుసుకోవాలి. గవర్నర్ కి మేము మెంబర్స్ లిస్ట్ ఇచ్చినప్పుడు 119 ప్లస్ 121 వచ్చినప్పుడు మేము బలన రూపాయలకు వచ్చాం, 144కి వచ్చాం. కాబట్టి డిఎంకే పార్టీ అనేది ఓటమి బాధలో ఉంది కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడతారు వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచుకోవడానికి తప్ప అంత ఏం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. సందీప్ గారు, ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే నిజంగానే అన్నా డిఎంకే పార్టీ నుంచి ఆ రెబల్ ఎమ్మెల్యేలకి బెర్త్ కన్ఫర్మ్ చేస్తారనేది ఇప్పుడు మెయిన్ డౌట్. నిజంగానే కన్ఫర్మ్ చేస్తారా, లేకపోతే ఈ మిత్రపక్షాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా విజయ్? 100% విజయ్ గారు ఫస్ట్ నుంచి కూడా డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ లేని ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని తీసుకురావడం ఆయన కోరిక. అందులో భాగంగానే మిత్రపక్షాలతోనే ఫస్ట్ మేము కూడి గవర్నర్ దగ్గరికి వెళ్ళాం తప్ప అన్నా డిఎంకే వాళ్ళని మేము సంప్రదించలేదు. అన్నా డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు మా పార్టీ అధ్యక్షుడు తమిళనాడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జోసెఫ్ విజయ్ గారి యొక్క నాయకత్వాన్ని నచ్చి వాళ్ళు మాకు మద్దతు తెలిపారు. మా నాయకుడు ఎక్కడ కూడా, మా నాయకుడు కానీ మా పార్టీ కానీ ఎక్కడ కూడా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికే ఫస్ట్ కోటాలో 9 కంప్లీట్ చేసాం. ఈ రోజు 21లో 19 టీవీకే పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ, ఇంకా 3 మిగిలి ఉన్నాయి. ఆ 3 కూడా మేము మిత్రపక్షాలైనటువంటి ఐయుఎంఎల్ కి, బీసీకేకి, కమ్యూనిస్టులకు ఇస్తాము. వాళ్ళు కొద్ది రోజులు టైం తీసుకొని జాయిన్ అవుతామని చెప్పారు. ఓకే, సో మొత్తానికి అర్జున్ ఆదవ్ చెప్పినట్టుగానే ఇదంతా రూమర్, ఎవరికి కూడా రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరికి కూడా మేము ఆ బెర్త్ కన్ఫర్మ్ చేయలేదు అనేది మీరు కూడా చెప్తున్నారు. ఓకే, సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము అన్నా డిఎంకే పార్టీకి బీజేపీతో ఉన్న సత్సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజయ్ ఇలాంటి ముందడుగు వేస్తారన్న డౌట్ కూడా ఉంది. కాబట్టి ఇది నిజంగానే రూమరా, లేకపోతే రియల్ గా కూడా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటున్నారా? మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ. ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడపటంలో గానీ, సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను గౌరవించడంలో గానీ ముందుంటుంది. అయితే దీనికి అంతటికీ కారణం ఎక్కడంటే ముఖ్యమంత్రిగా విజయ్ గారు వారి అనుభవ రాహిత్యము, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలోకి వెళ్ళటం, ఇవి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. అయితే అన్నా డిఎంకే నిట్ట నిలువునా చీలిపోయి బల పరీక్షలో మద్దతు ఇచ్చిన సందర్భంలో వారికి అంతర్గతంగా ఏమి ఒప్పందం జరిగిందో ఈ అవకాశవాద రాజకీయాలలో మనకు తెలియదు. వాళ్ళు డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళని అడిగినప్పుడు మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటాం, మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మంత్రివర్గంలో మాకు 36 సభ్యుల వరకు అవకాశం ఉంది, ఇప్పుడు 32 చేశారు, మిగతా 4 ఇస్తారు 30 అని వారు ప్రచారం చేసుకున్నటువంటి అంశం. ఇంకా ప్రతిపక్ష పార్టీగా డిఎంకే వీటన్నిటి కూడా వ్యతిరేకించటం అనేది సర్వసాధారణమైన విషయం.
తర్వాత అయితే ఇక్కడ ఇంకొక ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మనం ఇంకొక 2-3 విషయాలు చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, తమిళనాడులో రాజకీయాలకు వీటికి అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటంటే, ఇంతకు ముందు ఎన్నికలకు ప్రారంభంలోకి ముందు ఇండి కూటమిగా ఏర్పడి డిఎంకేతో కలిపి 5 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలకు పచ్చి ద్రోహమైన చర్యతో ఈరోజు స్టాలిన్ పార్టీని డిఎంకేను ఇండి కూటమి నుంచి వదిలి అధికారం కోసం ఈరోజు 59 సంవత్సరాలుగా ఉన్నటువంటి దానికి పదవి లేక పదవి కోసం ఆశపడుతూ ఈ రోజు ఏదైతే విజయ్తో మధ్యలో పొత్తుకొచ్చేసి ఈ విధంగా అధికారాన్ని పాల్పంచుకునేది ఏందో, ఇది ఒక రకంగా నమ్మక ద్రోహ చర్య ఈ కూటమిలో. దీనివల్ల జాతీయ స్థాయిలో ఇప్పుడు అది కదండి, టైం చూసి దూకడం అనేది రాజకీయం కదా అని అనుకుంటున్నారు వాళ్ళు తప్పని అనుకోవట్లేదు కదా, మీరు అంటున్నారు తప్పని. కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ కూటమైనా ఎలక్షన్స్ కు ముందు కూటమి కట్టింది అనుకోండి, దానికి నిరభ్యంతరంగా గవర్నర్ గారు కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ మీలాంటి పెద్దలు మీడియా వాళ్ళు కానీ ఆ కూటమని మాట్లాడతారు. మీరు అవకాశవాద రాజకీయాల కోసం ఆ కూటమిలో గెలిచొచ్చి వెంటనే నిమిషంలో తడి ఆరక ముందే, కౌంటింగ్ కూడా నమ్మలు రాకముందే రావడాన్ని ఏమంటారు? అది కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా అదే తప్పైతే మిత్రపక్షాల్లో ఉన్న మిగతా పార్టీస్ కూడా తప్పే చేసినట్టు కదండి. మిత్రపక్షాల్లో ఉన్న కొన్ని పార్టీస్ కూడా డిఎంకే కి సపోర్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకు మద్దతు ఇచ్చిన పార్టీలు వీసీకే గాని, తర్వాత ఐయుఎంఎల్ గాని, కమ్యూనిస్టు పార్టీలు కానీ వారు వెళ్ళి ఇండి కూటమిలోని స్టాలిన్ పార్టీతో చర్చ పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అని స్టాలిన్ గారికి చెప్పారు. ఇది ఎప్పుడు 4 రోజుల తర్వాత జరిగింది. మొదట వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం కావాలి, అధికారంలో అక్రమ మార్గంలో భాగస్వామ్యం పంచుకోవాలని చేరింది. అయితే ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న కూడా ప్రేక్షకులకు మీ ద్వారా తెలియవలసిన, తమిళనాడు ప్రజలు కూడా తెలియవలసిన విషయం ఒకటి ఉంది. ఎవరైతే రాజీవ్ గాంధీ గారి తండ్రి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు గతంలో ఉన్నటువంటి సరిగ్గా ఇదే రోజే మీరు కరెక్ట్ గా చర్చ కూడా పెట్టారు. 35 సంవత్సరాల క్రితం శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ తర్వాత బాంబు పేలుడులో చనిపోయినటువంటి ఈ రోజులో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎట్లా ఉందంటే, ఇదే ముఖ్యమంత్రి విజయ్ గారు. సరే వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు మెయిన్ స్ట్రైట్ పాయింట్ వద్దామండి. ఓకే, కాంగ్రెస్ తప్పని మీరు అంటున్నారు, స్ట్రైట్ పాయింట్ వద్దాం. ఇప్పుడు ఏంటి, అన్న డిఎంకే ఎమ్మెల్యేల నుంచి, రెబల్ ఎమ్మెల్యేల నుంచి బెర్తిస్తే దీన్ని ఎలా చూడొచ్చు? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఒక్క సింపుల్ వర్డ్ లో, టైం లేదండి, ఒక సింపుల్ వర్డ్ లో చెప్పండి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇక్కడ చూడండి, ప్రజాస్వామ్యంలో ఇవి కరెక్ట్ కాదు. గవర్నర్ గారు ముందే చెప్పారు, పార్టీలు నిద్రలో వెళ్తాయి, పరుగు పందాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజు వెళ్ళినా కూడా ఆ పార్టీలో కీలక ఏర్పడింది. కాబట్టి ఒకవేళ ఇచ్చినప్పుడు ఏదైనా కూడా ఈ స్టాలిన్ ప్రభుత్వానికి అనేది నమ్మకంగా ఉండేది కాదు. ఒకవేళ ఇచ్చినా ఒకటే, ఇచ్చుకున్న ఒకటే. ఎంత ప్రజాస్వామ్యానికి వాళ్ళు ఎన్నికల్లో ముందున్న చెప్పిన విషయం ఈ రోజు చెప్పిన దానికి చిన్నదట్టాలు ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి. ఓకే, సో వీరశేఖర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తం చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కేబినెట్ లో ఒక బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే, అండ్ ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ గురించి మాట్లాడితే, అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలకి ఆ బెర్త్ కన్ఫర్మ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదనేది మీ ఒపీనియన్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు, సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నప్పుడు సంఖ్యాబలం, మిత్రపక్షాలు వీటన్నిటిని కాదని కొంతమందిని తీసుకోవటం, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కదా, దానికోసం ఎవరినైనా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏదో అవకాశంగా తీసుకొని ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, లేకపోతే ఇదంతా కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్పి అంతం అనేది వారం రోజులు కూడా గెలవక ముందు, లేకపోతే ఒక నెల కూడా పట్టుకుని 10 రోజులు కూడా కావాలని ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అంటే కదా నేర్చుకుంటారు. ప్రజాస్వామ్యం ఇదేం రాజరికం కాదు కదా, ఎవరైనా సరే వచ్చి రావాలి, నేర్చుకోవాలి, ఇవన్నీ చూసుకొని తర్వాత వెళ్తారు. అంతేగాని ప్రతిపక్షాలు ఓకే, సో
కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, సో ఫైనల్ గా సందీప్ రాయల్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మొన్న స్టాలిన్ చెప్పిన కమెంట్స్ ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, రివైజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు ఈ టీవీకే పార్టీ అధికారంలో ఎక్కువ రోజులు ఉండవు అనేసి చెప్తున్నారు. మళ్ళీ మనం రీ ఎలక్షన్ కి సిద్ధం అవ్వాలని వాళ్ళ పార్టీ నేతలకి దిశానిర్దేశం చేయడం కూడా మనం చూసాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సందీప్ గారు? ఎలాంటి సందేహం లేదు మేడం, స్టాలిన్ గారికి మతి పోయినట్టుంది. ఎందుకంటున్నామంటే సింగిల్ మ్యాండేట్ తో 150 మంది ఇచ్చారు. ఈ రోజు బలం నిరూపణలో 150 మందితో మేము చాలా బలంగా ఉన్నాము. అసలు అక్కడ కూలిపోవడానికి అవకాశం కూడా లేదు. ఆయన ఏంటంటే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఆయన కోటానికి చెప్పుకునే చెన్నైలో కూడా ఓడిపోవడం వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదే విధంగా మా నాయకుడు ఓఎస్డి పొలిటికల్ గా రాధన్ పండిట్ గారిని పెట్టుకుంటే ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. అది చాలా రాంగ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన సెక్యూరిటీగా పనిచేసే సూర్యుడు అనే వ్యక్తిని ఓఎస్డి హోదాలో ఆయన పొలిటికల్ గా పెట్టుకున్నాడు. అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే ఆ రోజు బీజేపీ ఏం మాట్లాడలేదు, మిగతా పక్షాలు ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా నాయకుడు ముఖ్యమంత్రి తన వ్యక్తిగతంగా ఎవరినైనా తన ఓఎస్డి గా పెట్టుకోవచ్చు. ఏంటంటే తప్పని తెలియజేస్తున్నాం అలా విమర్శించడం కూడా. సో వీరశేఖర్ గారు ఫైనల్ గా ఒక్క వర్డ్ లో చెప్పండి, అన్నా డిఎంకే పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకి డెత్ కన్ఫర్మ్ చేయడం రాంగ్ రైటా? ఒక్క వర్డ్ లోనే. లేదు, డెత్ కన్ఫర్మ్ చేయటం అనేది రాంగ్ ఏం కాదు. ఇక్కడ అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్థానం కల్పించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అక్కడ అంతకంటే అవకాశం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఇదే కాదు అన్నా డిఎంకేకి కాదు, లేకపోతే డిఎంకేకి అయినా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఇస్తే మాత్రం రాంగ్, వెళ్ళిపోతే రైట్ ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు. మీకు ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకి అన్నిటికీ అప్లికేబుల్ అయి ఉండాలి. ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం చేకూరుతుందా, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాడా లేదా? అంతేగాని వచ్చిన 10 రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని పట్టుకొని ఇట్లా విమర్శలు చేయడం అనేది జాతీయ బీజేపీకి కరెక్ట్ కాదు. ఎవరికి థ్యాంక్ యూ సో మచ్ సందీప్ రాయల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరశేఖర్ గారు, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే